నమస్తే వెల్కమ్ టు అమ్మగారి అబ్బాయి కుకింగ్ ఛానల్. నేను మీ భార్గవ్. ఈరోజు మన వీడియోలో వినాయక చవితి స్పెషల్ పప్పులో ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ వాటర్ యాడ్ చేసి కొంచెం అంతా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఒక పావు స్పూను. తర్వాత 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. తర్వాత నీళ్లు మరిగించిన తర్వాత, నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ కదా కాబట్టి 1 కప్పు బియ్యం పిండిని తీసుకుని మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుని బాగా కలిసేలాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి 1.5 గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నానండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా, 1.5 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఒక 5 మినిట్స్ పాటు దోరగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుని వాటర్ పోసి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని వాష్ చేసుకున్న పెసరపప్పుని అందులోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి పెసరపప్పుని ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ ఉడికించుకున్న బియ్యం పిండి ఉంది కదా, దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని నీళ్లు చల్లి బాగా పిసికి ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఒక ముద్దలా చేసుకున్న తర్వాత కొంచెంగా పిండిని చేతిలోకి తీసుకుని గోలీ అంత సైజులో రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. అంటే వీటిని ఉండ్రాళ్ళు అంటాం కదా, ఉండ్రాళ్ళు లాగా ఈ పిండి మొత్తాన్ని కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం వెళ్ళి ఆ పెసరపప్పు సంగతి చూద్దాం. పెసరపప్పు అంతా చక్కగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకుందాం. మెత్తగా పప్పు గుత్తితోటి పెసరపప్పు అంతా కూడా చక్కగా మెదిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి ఏం చేయాలంటే ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసి ఈ పప్పు వాటర్ మొత్తం బాగా కలిసిపోయేంతలాగా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వరకు బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే 1 గ్లాస్ బెల్లం యాడ్ చేసుకుని 1/2 గ్లాస్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉండ్రాళ్ళు, ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. స్టవ్ కూడా ఆన్ చేశానండి. ఈ ఉండ్రాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసాను. దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది, ఖచ్చితంగా వేయండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా మిక్స్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ పాటు అలా ఉడకనివ్వాలి. చూసారు కదా, బాగా పలచగా అయింది కదా. పలచగా అయింది అనుకోకండి, చల్లారిన తర్వాత బాగా ముద్దలా అయిపోతుంది. అందుకే నేను కొంచెం పలచగా చేస్తున్నాను. ఇది ఇలా 10 మినిట్స్ నుండి ఉడుకుతున్నా కదండి, కొంచెం చిక్కగా అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక వేరే ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేశాను. యాడ్ చేసి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని రెడ్ కలర్లోకి అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి రెడ్ కలర్లోకి అయ్యాక ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని మనం ఉండ్రాళ్ళ పాయసంలో ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కొబ్బరి, అవన్నీ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఇలాగ ఒక 5 మినిట్స్ ఉడికిందంటే చాలు, మన పప్పులో ఉండ్రాళ్ళు తయారైపోయినాయి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పప్పులో ఉండ్రాళ్ళు తయారైపోయినాయి అండి. వినాయక చవితికి ఖచ్చితంగా నివేదించండి.